విసిగించకుండా విషయం చెప్పు. రాత్రి వైదేహి దేవాంశుల గురించి మీకేమనిపిస్తుందంటే మీరేమన్నారు? మధ్యతరగతి గల వాళ్ళు వాళ్ల ఇళ్ల గదులు తక్కువే, వాళ్ల మధ్య దూరము తక్కువే అన్నారు కదా. కానీ ఆ దూరం మరీ తక్కువైపోయింది అత్తయ్య. ఎంత తక్కువంటే ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. మీకు కోపం వచ్చినా నిజం నిజమే అత్తయ్య. రాత్రి దేవాంశ్ గుడికెళ్లాలని వైదేహి మొక్కుకుంది కదా. పొద్దున్నే ఆ మొక్కు తీర్చడానికి తీసుకెళ్లిపోయింది. వైదేహి తీసుకెళ్లడం ఏంటి? సియా కదా తీసుకెళ్లాల్సింది. సియా ఏమైంది? వాళ్ల ఫ్రెండ్ వస్తే బయటికెళ్ళింది. అది జరిగిందత్తయ్య. సరిగ్గా అదే టైంకి సియా వాళ్ల ఫ్రెండ్ నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నాకైతే ఎందుకో ఇదంతా వైదేహి ప్లాన్లా అనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాంశ్ కూడా సియా కన్నా వైదేహితోనే బావుంటున్నాడు. వైదేహితోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అసలు భార్యాభర్తలు వాళ్ళ వీళ్ళ అన్నట్టుంది. దేవాంశ్ ప్రేమిస్తున్న అమ్మాయి వైదేహి కాదు కదా. నేనెంత చెప్పినా మీరు నమ్మకపోవచ్చు అత్తయ్య. గుడికి వెళ్లి చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. రండత్తయ్యా, రండత్తయ్యా. చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. దేవుడు అటువైపున్నాడు. నా దేవత ఇటువైపు ఉంది కదా. గుళ్ళో కూడా ఏంటి అల్లరి? దండం పెట్టుకోండి. దేవుడి మీద దృష్టి పెట్టండి. దేవుడి దృష్టి కూడా దేవి మీదే ఉంటుంది వైదేహి. అయ్యో, నిజం వైదేహి. హారతిచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారో తెలుసా? స్వామి, నీకోసం భక్తులు ఎదురు చూస్తున్నారు, దేవీ ధ్యాసలోంచి కాస్త బయటపడి భక్తుల కోరికలు తీర్చు అని గుర్తు చేయడానికి. రామరామ. రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడైనా దేవీ దాసుడే వైదేహి. ఇంక నేనెంత చెప్పు. అమ్మా, హారతి తీసుకోండి.
షో. చూసారా అత్తయ్య గుళ్ళో వాళ్ళ సరసాలు సరదాలు? చాలా ముదిరిపోయారు. ఆగండి. పంతులు గారు ఏం చెప్పారో విన్నారు కదా, ఒకసారి బిందెలో వేసింది వెనక్కి తీసుకోకూడదు. రాక్షసి. అత్తయ్య రండి. భయపడకండి అత్తయ్య గారు, మీరు ఊహించిందే వాళ్ళు రాసుంటారు. చూసొద్దామా మరి? పదండి. తీయండి అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి బిందెలో వేసిన తర్వాత తీయకూడదని పంతులు గారు చెప్పారు కదా. ఏం కాదులేండి అత్తయ్య, చదివాక తప్పైపోయిందని లెంపలేసుకుంటే సరిపోతుంది. తీయండి. మీకంత భయం అయితే చెప్పండి, నేనే తీస్తాను. ఎలాగైనా అందులో ఏం రాసుందో చదవాల్సిందే. తీసుకోండి, చదవండి అత్తయ్యా. ఏంటత్తయ్యా, షాక్ అయిపోయారా? చెప్పింది చెప్పినట్టే అచ్చుగుద్దినట్టు రాశారు కదా. నువ్వే చదువు. ఆయనకి తొందరగా నయం కావాలి. నా చెల్లెలితో హాయిగా కాపురం చేస్తూ పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. అది అసలు విషయం. నా కొడుకు వాళ్ళ చెల్లెలు సంతోషంగా కాపురం చెయ్యాలని తను కోరుకుంటోంది.
అంత మంచి మనసున్న వైదేహిని నువ్వు అనుమానిస్తున్నావు. లేదత్తయ్య, ఏదో తేడా జరుగుతుంది. ఈ రాతలకి వాళ్ళ చేష్టలకి అసలు సంబంధమే లేదు. పైన కూర్చొని గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. వాట్? నా వల్ల కాదు. నా వల్ల కాదంటే కుదరదమ్మా. మొక్కంటే మొక్కే. ఒరే 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 అప్రాచుడా, ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంటి గురువుగారు, తప్పు చేశారు, అపరాధ పూజ చేయిస్తున్నాను. ఏడ్చినట్టే ఉన్నాయి నువ్వును నీ తెలివితేటలును. అవన్నీ పరాయి వాడు తప్పు చేయకుండా ఉండడానికి. ఆలయ ధర్మకర్తలు కాదురా. అమ్మా, కొత్తగా వచ్చాడు, తప్పైపోయిందండి. మీరెవరో తెలియక ఇలా చేశాడు. మీరు వెళ్ళండి అమ్మా. అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి తప్పైపోయిందంటారేంటి పూజారి గారు? గుంజీలు తీసి తీసి నడుం పడిపోయింది. ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే ముడుకులు కూడా పడిపోయి ఉండేవి. నేను చెప్తూనే ఉన్నాను కదత్తయ్య, మీరు కూడా పట్టించుకోలేదు. ఏం చేస్తాం, ఈ రోజు నీకలా రాసిపెట్టుంది అంతే. పోనీలే, చేసిన పాపాలన్నీ ఇలా పోయాయనుకో. పద, వెళ్ళొస్తాం పూజారి గారు. ఎక్కడున్నారు ఈయన? ఈయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈయనకి తెలియకుండా ఎలా తీసుకోవడం? వచ్చేసావా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నువ్వు వచ్చినట్టే తెలియలేదు. అసలు నేను ఇక్కడుంటేనే కదా తెలియడానికి. అక్కడ కూడా నువ్వే ఉన్నావు అనుకో. కాకపోతే పెద్ద మండపం, బాజా భజంత్రీలు, చుట్టూ స్నేహితులు, బంధువులు అందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తుంటే నీ మెడలో నేను తాళి కడుతున్నాను. కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం. అసలు మనిద్దరికే పెళ్లి జరిగినట్టు అనిపిస్తుంది వైదేహి. ఎలా తప్పింది? లేదండి, పెళ్లి జరిగింది మనకే, 7 అడుగులు వేసింది మనమే. అందుకే ఇప్పుడు నల్ల పూసలు మార్చుకుని మీ ఆశీర్వాదం కోసం తప్పిస్తున్నాను. మాట్లాడవేంటి వైదేహి? నువ్వు మాట్లాడోలే,
నాకు తెలుసు, నేను ఆశపడింది ఒకటైతే జరిగింది మరొకటి. అంతా నా దురదృష్టం. ఊర్మిళ దగ్గర మళ్ళీ ఫోన్లు అయ్యాను. ఏదో ఒకటి చేయాలి, లేదంటే పెదనాన్న దేవాంష్కి పట్టాభిషేకం చేసి పదవులన్నీ కట్టబెట్టేస్తాడు. దేవాంశని కాదు, ఈ ముసలోడిని పైకి పంపించుంటే ఏ టెన్షన్ ఉండుండేది కాదు. అప్పుడే చంపేస్తానంటే నాన్న అడ్డొచ్చాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆ పట్టాభిషేకం ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా పైకి పంపిస్తే సరే. దేవాంశ సంగతి తర్వాత చూసుకోవచ్చు. కానీ ఏదైనా మర్డర్ ప్లాన్ చేసి మిస్ అయితే డౌట్ వచ్చేస్తుంది. ఎలా ప్లాన్ చేయాలి? ఎస్, అసలు అప్పుడే డోస్ కాస్త పెంచుంటే ఈ పాటికి పోయిండేవాడు. అదేదో ఇప్పుడే చేద్దాం. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి పెదనాన్న గదిలోకి దూరి మందు కలపడానికి ఇదే సరైన టైం. అబ్బా, ఈ పెద్దయ్య గారు ఒకరు అన్నీ మర్చిపోతారు. అయినా ఇల్లంతా నేనే చూసుకోవాలి కదా, తప్పదు కదా. ఇక్కడ అన్ని హోలో సోలో అన్నీ నేనే. అసలు అప్పుడే డోస్ కాస్త పెంచుంటే ఈ పాటికే పోయిండేవాడు. అదేదో ఇప్పుడే చేద్దాం. పెద్దబాబు గారు, మీరు గుడికెళ్ళలేదా? లేదు. అది సరే, మీరు పెద్దయ్య గారి గదిలో ఏం చేస్తున్నారు బాబు? ఈ గదిలోకి ఎవరు రాకూడదు కదా. ఏం లేదు లేదురా, ఏదో అనుకోకుండా వచ్చాను. అనుకోకుండా రావటం ఏంటి? అవును, వెనకాలేదో దాచుకుంటూ వెళ్తున్నారేంటి? చూస్తే కంగారుగా కూడా ఉన్నట్టున్నారు.
ఒకప్పుడు పెద్దయ్య గారి గదిలో నుండి డబ్బులు దొంగిలిస్తే కొట్టారు కదా. మళ్ళీ ఏదో దొంగిలించి తీసుకెళ్లిపోతున్నట్టున్నాడు. పెద్దయ్య గారికి వెంటనే చెప్పాలి. ఇంత గొప్పింటికి కోడలివై బంగారం లాంటి మనిషి నీకు భర్తగా దొరికినా నీకింకా సినిమా పిచ్చి పోలేదేంటే? ఇలాగే పెళ్లి రోజు వెళ్ళిపోయావు. అప్పుడు చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక ప్రాణాలు పోతున్నాయి. చూడు, నీ వల్ల నా మెళ్ళో పడ్డ 3 ముళ్ళు. ఏం చేసుకోవాలో తెలియడం లేదు. పోనీ నీ పరిస్థితి ఏమన్నా పదిలంగా ఉందా అంటే అది లేదు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీస్ ఆయనతో గొడవ పడ్డావు. ఆయనేమో మావయ్య గారి స్నేహితుడు. ఎక్కడ నిన్ను చూస్తాడో, పెళ్లి చేసుకుంది నిన్ను కాదని ఎక్కడ చెప్పేస్తారో అని భయం. సరే, జరిగిందేదో జరిగిపోయిందనుకుని చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళీ అదే తప్పు చేస్తే ఎలా? ఇదంతా నీకోసమో నా కోసమో ఆలోచించి చెప్పడం లేదు. మన నాన్న కోసం. మన జీవితాలు బాగా స్థిరపడిపోయాయన్నా సంతోషంలో ఉన్నారాయన. నువ్విలాంటి పిచ్చి పని చేశావని తెలిస్తే తట్టుకోగలరా? పరువు పోతే బతకగలరా? మళ్ళీ ఇలాంటి తప్పు చేయదు చెల్లి. అర్థం చేసుకో. ఏంటి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏదో దొంగతనం చేసి దొరికిపోయినట్టు తోడు దొంగల్లాగా చూస్తున్నారు? ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది. చెల్లెమో కంగారు పడుతుంది, అక్కేమో అర్థం చేసుకో అని బతిమాలుతుంది. ఏంటి విషయం? ఏం లేదండి, మావయ్య గారు అక్కకి పెళ్లి సంబంధం తెస్తే వద్దంది కదా, ఎందుకు చేసుకోవట్లేదు అని అడుగుతున్నాను. ఎందుకు చేసుకోవట్లేదంట? అదే చెప్పట్లేదు. నేనేం చెప్పలేను, నన్ను అర్థం చేసుకో అంటుంది. ఒకవేళ మీ అక్క ఎవరైనా ప్రేమించిందేమో? మనస్సులో ఎవరైనా ఉన్నారేమో, అందుకే వద్దందేమో. మా అక్క ప్రేమించడమా? అలాంటిదేం లేదండి. లేదని నువ్వెలా చెప్పగలవు? ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఎవరినైనా ప్రేమించుంటే చెప్పు వైదేహి, మాట్లాడదాం. ఈయన ప్రేమించాడు కదా అని అందరూ ప్రేమిస్తాడు అని అనుకుంటున్నారు. అలాంటిదేం లేదండి. మా అక్కకి ప్రేమలు అవి ఏం పడవు. లేదు సియా, ఎవరిని ప్రేమించకపోతే పెళ్ళెందుకు వద్దంటుంది? కావాలంటే అడిగి చూడు. చెప్పు వైదేహి, పాపం ఏమీ చెప్పకుండా ఎంతమందిని ఇలా సందిగ్ధంలో ఉంచుతావు చెప్పు. చెప్పు,
ఎవరైనా ఉన్నారా? అరే చెప్పాను కదండి, మా అక్కకి అలాంటి టాపిక్స్ ఇష్టం ఉండదు. తెలుసు. ఈరోజు కొత్తగా వీడియోలు ఏం చేయలేదా? చేసుకో. ఆ రోజు టిక్ టాక్ చేస్తూ దొరికిపోయాను. ఇంకా అదే పట్టుకుని ఉన్నట్టున్నారు. చూపు తిప్పుకొని చురుకైన రూపంతో నా మనసుని నీ వెంట తీసుకుపోయావు. ఆ క్షణం నుంచి అంతా నీ ధ్యాసే. నీ అందం చూడాలంటే అద్దంలోకి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వుతున్నప్పుడు నా కళ్ళలో నీ స్పర్శకి, నాలో కలిగిన స్పందనల్లో, నీ అభినయానికి, నాలో రేకెత్తిన కోరికల్లో చూడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుస్తుంది. నా మనసుని ఎంత కట్టిపడేసిందో అర్థమవుతుంది. నీ రాకతో నా చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోయింది. అంతా రంగులమయం. నేనే నువ్వైపోయాను. మన బంధాన్ని ఈ ఆచారాలు వేరు చేస్తాయా? మూడు ముళ్ళు విడదీస్తాయా? ఎవ్వరు నా పక్కనున్నా, ఏ పరిస్థితులు చీకట్లై మనల్ని కమ్ముకున్నా, నాలో ఉండేది మాత్రం నువ్వే. కానీ నువ్వే అడ్డుగోడలు కడుతున్నావు. అయినా మన ప్రేమ మీద నమ్మకం ఎంత కాలమైనా ఓపిగ్గా ఎదురు చూసే ఆశని పుట్టిస్తూనే ఉంది. నా చెయ్యి పట్టుకుని నడిచే ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉంటా. అర్థమవుతుందా? ప్రేమని చూస్తుంటే ఇప్పుడే మీ చెయ్యి పట్టుకొని ఈ ప్రపంచానికి దూరంగా పారిపోవాలనుంది. కానీ ఏం చేయను? మీ వైపు ఒక్కడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఏమైందమ్మా?
ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు బామ్మగారు. ఏమైందమ్మా, నిద్ర పట్టట్లేదా? ఏం లేదు బామ్మగారు, ఎందుకో అనుకోకుండా మెలకు వచ్చింది. ఏం పర్లేదు, నీకిష్టమైన దేవుడికి దండం పెట్టుకుని పడుకో.